కాశీగాడి వాయిస్ లాగుందేంటి? కాశీ కాశీ అమ్మా ఏ కాశీ ఏమైంది? కింద పడ్డట్టు కలొచ్చిందిరా. ఏడ్చేవలే, నువ్వు కింద ఉన్నావు. నేను కిందకి ఎలా వచ్చాను రా? అది అడగడానికే మేము వచ్చాం. గుర్తొచ్చింది. నాకు యూరిన్కి వచ్చినప్పుడు 2 అడుగులు ముందుకు నడిచి 3 అడుగులు పక్కకి నడిస్తే మా ఇంట్లో బాత్రూమ్ వచ్చేది. ఆ అలవాటు ప్రకారమే పైన చేశాను. 10 అడుగులు కింద ఉన్నారు. అలాగ కిందకు వచ్చావు కదా, ముందా పంజుడు. అది పైనుంచి కిందకి ల్యాండ్ అయ్యేప్పుడు అయిపోయినట్టుందిరా. ఫోన్లే, నువ్వు కింద పడటమే మాకు మంచిదైంది. అంటావేంటి? రాత్రి అలారం పెట్టుకోవడం మర్చిపోయాం. నీ అరుపుకి కరెక్ట్ టైంకి మెలకు వచ్చింది. అవతల అర్జెంట్ బ్యాంక్ వెళ్ళాలి. ఇల్లుగాలు ఒకడే ఏడుస్తుంటే స్వెటర్ వేసుకుని బాగా తప్పిందన్నాడు నీలంటాడు. రేపటి నుంచి నువ్వు కింద పడ్డానికి కూడా టైం దొరకదు. చేతి నిండా పనే పని. ఈ రోజు రెస్ట్ తీసుకో. బాబా టిఫిన్ కి పోయినానికి డబ్బులు కావాలా? ఇక్కడ ప్లేట్ నా జేబులో పెడితే దొబ్బేస్తావని నీ జేబులో పెట్టాను సేఫ్టీగా. నవ్వటం కాదు, ముందు వెనక చూసుకుని బస్సులో లేదా కాళ్ళు చేతులు ఇరిగిపోతారు. ఏడ్రైడు వీడు వాలకం చూస్తుంటే ఈడు ఓనర్ లాగా మనం కుక్ లాగా ఉన్నాం. కాశీ పట్టపగలే ముందు మొదలెట్టేసావా? మందు కొట్టడానికి కావలసింది పగలా రాత్రా అని కాదు, డబ్బు. పక్కనున్న కాకా హోటల్లో పిండి పిసికి సంపాదించాను. కమాన్ రండి, కంపెనీ ఇవ్వండి. వద్దులే. ఏ హెల్త్ పాడైపోతుందనా? మందు కొడితే వాసన వస్తుంది. ఒరే, మందు కొడితే వాసన వచ్చేది మనకు కాదురా, అవతల వాళ్ళకి వస్తుంది. ఫ్రీగా వచ్చింది ఏదో వదలకుండా. నాకు లాడ్జి ఇంకోటి ఉంది. తాగండి తాగండి రా. కమాన్ కమాన్ తాగండి. తాగు. వాసంతి ఫీల్ అవుతుంది అనుకుంటా. ఏ తనను పిలవలేదనా? అది కాదు, మీలాంటి చీప్ సెటప్ తో కూర్చున్నందుకు ఫీల్ అవుతుందేమోనని. చీప్ సెటప్ ఏం కాదు, కాస్ట్లీ లిక్కర్ వరల్డ్ మాంక్. సేట్ శమల్లా ఫీల్ అయిపోకు. వాసంతికి నేను కోక్ ఇచ్చి కూల్ చేసి వస్తానులే. నీ గ్లాస్ నేను ఉంచుతాను రా. వద్దులే, నేను నిన్ను నమ్మను. రై జాగ్రత్తగా తీసుకెళ్ళి, గ్లాసులు మారిపోతాయి. ఆ మాత్రం అంతా ఎలాగేం కాదు. కుడి చేతిలో కోకు, ఎడం చేతిలో మందు. కుడి చేతిలో కోకు, ఎడం చేతిలో మందు. కుడి చేతిలో మంది, ఎడం చేతిలో కోకు. కుడి చేతిలో మంది, ఎడం చేతిలో కోకు. కుడి చేతిలో మంది, ఎడం చేతిలో కోకు. కుడి చేతిలో మందు. వాసంతి ఏంటి అక్కడ సందడి? కోక్ పార్టీ, కోక్ పార్టీ. ఏది? ఇదిగో తీసుకో. వద్దు. ఏ అలా అంటావేంటి? మళ్ళీ ఎప్పుడు తాగుతామో మనం. తీసుకో, తాగే. నథింగ్ అఫీషియల్ అబౌట్ ఇట్. అది అయ్యి బాబు, ఇదేంటిది? అప్పుడే బాటిల్ సగం అయిపోయింది. కళ్ళు దొబ్బినాయా? సగం ఉంది. చెప్తుండే వినపట్లేదా సగం అయిపోయిందని? వినపడుతుంటే చెప్పట్లేదా సగం అయిపోయిందని? అరే ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఇదిగో బస్ పైకి వెళ్ళి పడుకోవాలంటే దీన్ని తీసుకెళ్ళు. కిందకి రాకుండా సేఫ్టీగా ఉంటాను. బస్ మీద నేను ఎందుకు పడుకుంటాను? ఏ నేల మీద చాపేసి పడుకుంటాను. అదే బెటర్లే. పైన అడుగునే అలాగే తెల్లారేసరికి కింద ఉంటావు కదా. బస్ మీద చాప దిండు ఉన్నాయి. అవి తెచ్చుకుని నేల మీదే పడుకుంటాను రా పెచ్చడా. ఎలా